మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వంపై ఆయన సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం అక్టోబర్ 3 లోపే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉందని, అక్టోబర్ 3న ఎస్ఐఆర్ పూర్తయిన ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలనే నేపథ్యంలో వెళ్లాలనే ఆలోచనతో వైసీపీ హైకోర్టుకు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాకి కటాఫ్ డేట్ ని కేంద్ర ఎన్నికల సంఘం జూలై 1వ తేదీగా తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్నికల సంఘం మాత్రం జనవరి 1ని కటాఫ్ డేట్ గా తీసుకుంటుంది. దీనివల్ల జనవరి 1 తర్వాత ఓటు హక్కు వచ్చిన అనేక మంది నూతన ఓటర్లు తమ హక్కును కోల్పోతారని లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అక్టోబర్ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో కొత్త ఓటర్ లిస్టు రావడానికి అక్టోబర్ 3వ తేదీ ఆఖరి తేదీ. అక్టోబర్ 3వ తేదీన నూతన ఓటర్ లిస్టు జారీ అవుతుంది. ఆ అక్టోబర్ 3వ తేదీకి ముందు ఎన్నికలు నిర్వహిస్తే పాత ఓటర్ లిస్టు ప్రకారమే, అంటే 2025 ఓటర్ లిస్టు ప్రకారమే రిజర్వేషన్లని అమలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 3 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా కొత్త రిజర్వేషన్ల ప్రక్రియను కొనసాగించాలి. అంతేకాదు దీనికి ఇంకొక కారణం కూడా కనిపిస్తుంది. మన కేబినెట్ బీసీలకి 34% రిజర్వేషన్లు ఇస్తామని కేబినెట్ లో తీర్మానం చేశారు. పాత ఓటర్ల ప్రకారం లిస్టు ప్రకారం ఇస్తే బీసీలకు నష్టం జరుగుతుందని, కొత్త ఓటర్ల ప్రకారం రిజర్వేషన్ ఇస్తే బీసీలకు మేలు జరుగుతుందనే ప్రక్రియ ఆలోచన కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే వైసీపీ చాలా స్పష్టంగా 2 విధానాలతో కనిపిస్తుంది. ఒకటి, జూలై 1వ తేదీని ఓటర్ లిస్టు కటాఫ్ డేట్ గా తీసుకోవాలనేది ఒక డిమాండ్ కనిపిస్తోంది. ఇంకొక రకంగా రాజకీయంగా చూస్తే అక్టోబర్ 3 తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా దీన్ని వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? ఈ అంశాలని మా ప్రతినిధి కిరణ్ అని అడిగి తెలుసుకుందాం. కిరణ్, అసలు ఏంటి హైకోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వైసీపీ ఇంత ముందడుగు వేయడానికి గల కారణం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టుకి వెళ్ళము అంటూ పదే పదే చెప్పిన వైసీపీ ఒక్కసారి యూటర్న్ తీసుకుందనే సమాచారం మనకు వినిపిస్తుంది. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన హైకోర్టు తలుపు తట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రక్రియ అక్టోబర్ 3వ తేదీకి ముగిసే అవకాశం ఉందని మనకు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం ఉంది. అక్టోబర్ 3 తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కొత్త ఓటర్లు కూడా ఓటు హక్కు వేసే అవకాశం ఉంది. అక్టోబర్ 3 లోపు ప్రభుత్వం ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ఏదైతే పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే 2025 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని వైసీపీ తన పిటిషన్లు పేర్కొంది. అయితే ఇక్కడ రాష్ట్ర కేబినెట్ కూడా, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కూడా 34%. కిరణ్, ఇక్కడ ఇంకొక పాయింట్ వినిపిస్తుంది. కిరణ్, ఇక్కడ ఇంకొక అంశం చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అక్టోబర్ 3వ తేదీన ఎస్ఐఆర్ అయినా అంటే తుది జాబితా వస్తుంది కాబట్టి అక్టోబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వానికి కలిగే నష్టం ఏంటి? అక్టోబర్ 3వ తేదీ ముందు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వానికి ఎదురయ్యే ఇబ్బంది ఏంటి? తిరుమల, ఇక్కడ అక్టోబర్ 3 తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల రిజర్వేషన్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వార్డుల రిజర్వేషన్ నుంచి, గ్రామ పంచాయతీల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్ కంప్లీట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత బీసీ ఓటర్ల శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 34% రిజర్వేషన్లు అమలు చేయడం అంత ఆశామాషి కాదు అనే ఒక చర్చ నడుస్తుంది. పాత జాబితా ప్రకారం ఎలక్షన్ నిర్వహిస్తే బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వచ్చు, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రావు. మరోపక్క అక్టోబర్ చివరి లోపు ఎన్నికలు నిర్వహించలేకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రిలీజ్ కాదు అనే ఒక సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా
అటు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే లోపే అక్టోబర్ 3 లోపే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందంటూ ఇప్పటికే కేబినెట్ సహచరులు సీఎం కి నివేదించారు. ఆ నేపథ్యంలో భాగంగానే అక్టోబర్ 3 లోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న సమాచారం ఉంది తిరుమల రెడ్డి. అంటే కిరణ్, అక్టోబర్ 3 అనేది ఇప్పుడు ఒక పెద్ద, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే గ్రాంట్ కోసమైనా అక్టోబర్ 3 లోపు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఒక చిక్కుముడిగా మారుతుంది వ్యవహారం అనుకోవచ్చు. ఒకవేళ కోర్టుకు వైసీపీ వెళ్ళడం, ఇటు అక్టోబర్ 3 లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలతో ఉండడం, అక్టోబర్ 3 లోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి గ్రాంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటం, అక్టోబర్ 3 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే అప్పుడు ఓటర్ల సంఖ్య మారుతుంది, ఓటర్ లిస్టు మారిపోతుంది, వార్డుల విభజన జరగాల్సి వస్తుంది. ఇవన్నీ మళ్ళీ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ తిరుమల రెడ్డి, మీరు చెప్పిన అంశాన్ని ఈ ప్రభుత్వం కూడా స్పష్టంగా ఆలోచన చేసింది అనే సమాచారం మన దగ్గర ఉంది. ఎందుకంటే అక్టోబర్ 3 తర్వాత కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది, కొత్త ముసాయిదా జాబితా వస్తుంది. కొత్త ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం మారిపోతుంది. 34% రిజర్వేషన్లు అమలు చేయడం కూడా అంత ఆషామాషి కాదు అంటూ ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఉంది. మరోపక్క గ్రాంట్ విషయం, కేంద్ర ప్రభుత్వం నుంచి అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు జరగకపోతే 28,000 కోట్ల రూపాయలు నిధులు నిలబడిపోతాయి, రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది. మరోపక్క గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ అభివృద్ధి కుంటిపడుతుంది. రావాల్సిన గ్రాంట్లు ఆగిపోతే అది అభివృద్ధి మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే కేబినెట్ సహచరులు సీఎం కు నివేదించారు. ఒకవేళ అక్టోబర్ 3 లోపు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్ల ప్రక్రియ మారిపోదు. ప్రస్తుతం ఏదైతే 2025 ఓట్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోపక్క 2025 ఓట్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్ష వైసీపీకి నష్టం జరుగుతుందంటూ వైసీపీ కోర్టు మెట్లెక్కింది. ఎందుకంటే 2025 ఎన్ఈసీ ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశాలు ఏముంటాయి కిరణ్ ఇక్కడ? ఎందుకంటే వైసీపీ కోర్టుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా రాజకీయ లబ్ధి ఖచ్చితంగా ఉండాల్సిందే. వైసీపీకి కలిసి వచ్చే అంశం ఏముంటుంది ఒకవేళ అక్టోబర్ 3 తర్వాత కొత్త ఎస్ఐఆర్ ఓటర్ లిస్టు ప్రకారం వీళ్ళు ఎన్నికలకు పోతే? తిరుమల రెడ్డి, ఇక్కడ మనం రిజర్వేషన్ల అంశాన్ని ఒకసారి స్పష్టంగా చూద్దాం. 34% రిజర్వేషన్లు రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది, రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ చేసింది. అయితే మనము పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ రేవంత్ సర్కారు జీవో జారీ చేసిన తర్వాత న్యాయపరంగా చాలా చిక్కులు వచ్చాయి. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42%, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. 50% రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది అనేది బహిరంగ రహస్యం. అది మనం తెలంగాణలో చూసాం. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఆశామాషి కాదు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రయత్నం చేసింది, వైసీపీ హయాంలో ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కేవలం 24% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లారు. వారు పార్టీ పరంగా బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కేబినెట్ అప్రూవల్ చేసిన ప్రకారం 34% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసిన ప్రభుత్వం మభ్యపెట్టిందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుంది. మరోపక్క ఎన్ఈసీ ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ ప్రకారం కూడా ఎన్నికలు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా జూలై 1న కట్ ఆఫ్ ఎన్నికల సంఘం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఈసీ మాత్రం జనవరి 1వ తేదీన కట్ ఆఫ్ గా నిర్ణయించింది. జనవరి 1 నుంచి జూలై 5 వరకు ఉన్న మనకు కట్ ఆఫ్ డేట్ ఒకసారి గమనిస్తే కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారు. దీనివల్ల కొత్తగా వచ్చిన ఓటర్లు ఓటు హక్కు వేయడానికి వీలు లేకుండా పోవడం వల్ల అది ప్రతిపక్ష పార్టీకి తమ సానుభూతి పరులమైన ఓట్లుంటారు, తమకు నష్టం జరుగుతుందనే కోణంలో వైసీపీ హైకోర్టు తలుపు తట్టింది. తిరుమల రెడ్డి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. చాలా ముఖ్యమైన విషయం ఇది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోయే అంశం ఇది. హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. చాలా స్పష్టంగా పిటిషన్లో చెప్తోంది హైకోర్టు, జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా తీసుకోవడానికి వీల్లేదు. దానివల్ల కొత్త ఓటర్లకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి గ్రామీణ స్థాయిలో జరిగే ఎన్నికలు. గ్రామీణ స్థాయిలో ఓటర్కి తన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉంటుంది. ఓటర్లకి ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉండడం వల్ల జంజీకి అవకాశం వస్తుంది ముఖ్యంగా. కాబట్టి జూలై 1వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఏ డేట్ అయితే ఓటర్ లిస్ట్ కి
ఓటర్ లిస్టుకి తుది తేదీని ప్రకటించిందో అదే తేదీని పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ చెప్తోంది. అంతేకాదు అవసరమైతే అక్టోబర్ 3వ తేదీన ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి ఓటర్ల తుది జాబితా వస్తుంది. చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత ఓటర్ల లిస్టులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోకి కొత్తగా వచ్చి చేరిన ఓటర్ల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ నుంచి చాలా మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చేరుతున్నారు. సిటీలో ఉన్న తమ ఓటును వదులుకొని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ సొంత ఊళ్ళలో ఓట్లు మార్చుకున్నారు. ఇందులో కొందరు సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు చాలా మంది ఎవరైతే ఏపీ నుంచి హైదరాబాద్కు సెటిల్ అయినారో వాళ్ళంతా తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తున్నారు. సో ఓటర్ల లిస్టులో భారీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు రిజర్వేషన్లు కూడా అర్హులకి అందే అవకాశం ఉంటుందనేది వైసీపీ వాదనగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రాజకీయ పోరాటం మొదలైంది. మరి ఎక్కడ పులి స్టాప్ పడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం వీడియో కింద కామెంట్ చేయండి. నిజంగా అక్టోబర్ 3 కొత్త ఓటర్ లిస్టు ప్రకారం వైసీపీ చెబుతున్నట్టుగా జూలై 1వ తేదీని కటాఫ్ డేట్ గా ప్రకటించాలా? ప్రభుత్వం చెబుతున్నట్టుగా జనవరి 1వ తేదీని కటాఫ్ డేట్ గా తీసుకొని ఓటర్ లిస్ట్ ని పరిగణలోకి తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. ఇది 100% పొలిటికల్ ఛానల్.